వార్మ్ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, టీచర్స్కి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, స్టాఫ్కి మరియు పిల్లలకి, అదేవిధంగా ప్రెస్కి, మీడియాకి పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఇందాక చూశారు నా అచీవ్మెంట్స్ ఏవో అని చూశారు. అదే కాకుండా రీసెంట్గా యాడ్ అయిన అచీవ్మెంట్ ఏంటంటే నేను నా LLM కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దట్ ఈస్ మాస్టర్స్ ఇన్ లా. సో యాజ్ యూ ఆల్ నో, అంటే నేను KG నుంచి PhD వరకు అంతా నేను ఇంగ్లీష్ మీడియంలోనే చదివాను. అండ్ ఐఎమ్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. కానీ ఇంగ్లీష్లో ఏంటంటే భావాలు ఉండవు. ఓకే, సో మాతృభాషలో భావాలు ఉంటాయి కాబట్టి తెలుగులో మాట్లాడడమే బెటర్ అనుకుంటున్నాను. సో నేను, యాజ్ ఎవ్రీవన్ నో, రాజమండ్రి ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే నేను నా PhD ఇక్కడే కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రమ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ. అయితే నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, పచ్చని పంట పొలాలతో, జలజల పారే పంట కాలువల సొగుసులతో, ప్రకృతి ప్రేమికులకు అలా కట్టిపడేసే జిల్లా ఈ తూర్పుగోదావరి జిల్లా అని నేను చెప్పగలను. మరి సాహిత్యానికి మరో పేరు రాజమండ్రి. సో ఇటువంటి పుణ్యభూమిని దర్శించుకోవడం నా పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నాను. అండ్ ఇక్కడున్న వారిలో నేను గమనించింది ఒకటే, జీవితం అంటే గమ్యం కాదు గమనం అని భావిస్తారు. సో మన స్కూల్ మనల్ని ఎదగడానికి అవకాశం ఇస్తుంది, ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తుంది. మరియు ఆస్తి అంతస్తులు కావాలనుకున్న వారికి ఇది ఒక వేదిక ద్వారం లాంటిది. కావున మీరు ఈ DPS రాజమండ్రిని ఎల్లప్పుడూ మర్చిపోవద్దు అని నేను అందరితో కోరుకుంటున్నాను. అండ్ నేను స్కూల్ గురించి తెలుసుకున్నాను, ఇక్కడున్న ఫ్యాకల్టీ గురించి తెలుసుకున్నాను. నాకు అనిపించింది ఏంటంటే, ఈ పాఠశాలలో చదవడం ఒక గొప్ప అవకాశంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడున్న అధ్యాపకులు, ఆచార్యులు మరియు గురువులు బహుముఖి ప్రతిభ కలిగిన కౌశల్యవంతులు మరియు అనుభవ సంపదతో కూడిన బృందం DPS రాజమండ్రి అధ్యాపకుల సమూహం అని నేను చెప్పగలను. ఇంకా ఈ విద్యాలయం నేర్పించేది ఒకటి, తల్లి, తండ్రి, గురువు మరియు మాతృభూమి ప్రేమ, చెరగని ప్రేమ. అయితే అందరు పిల్లలు కూడా తల్లిదండ్రులు, గురువు మరియు దేశం పట్ల నిస్వార్థమైన విశ్వాసం కలిగి ఉండాలి అని నేను పిల్లలతో కోరుకుంటున్నాను. ఐ థింక్ బిఫోర్ ఐ స్టార్ట్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంత బాగా ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. సో గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్, లౌడర్. సో గుండె మండిన, గూడు చెదిరిన, ఎన్ని అడ్డంకులు వచ్చినా మరియు విధి విధానం మారిన, మంచికి మించిన జత ఉండదని నమ్మి పెద్ద పట్టణాల్లోని ప్రజలు పొందుతున్న విద్యా ప్రయోజనాలు ఇక్కడ ప్రజలకు అందాలని భావించి ఉదయ్ భాస్కర్ గారు ఈ విద్యా వ్యవస్థను ప్రారంభించారు. సో ఇటువంటి ఆలోచన నిజంగా ప్రశంసనీయం అని నేను చెప్పగలను. అదేవిధంగా కష్టజీవి మరియు నైతిక విలువలతో జీవించే మన కరుణ్దీప్ గారు, ఇంకా శ్రీకాంత్ గారు, వీరు ఎవరిని కష్టపెట్టరు. ఎందుకంటే వీరు నమ్మిన సిద్ధాంతం ఏమిటంటే, కష్టం విలువ తెలిసిన వాడు ఎవరిని కష్టపెట్టడు, ఇష్టం విలువ తెలిసిన వాడు ఎవరిని వదిలిపెట్టడు, అందరినీ కలుపుకొని సరదాగా తనదైన శైలితో వారిని కూడా తనతో పాటు నడిచేలా చేస్తాడు. సో వాళ్ళిద్దరికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. అండ్ నేను, నా అనే పదాలకు అడ్రస్ లేకుండా చేసి మనం, మనోళ్ళు, మనవాళ్ళు అనే ఉత్తమ భావానికి స్వస్తి పలికిన
మన శ్రీనివాస్ గారికి ఇంకా శాస్త్రి గారికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. దేర్ షుడ్ బి ఎ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చూడండి, క్లాప్స్ ఉన్నాయి కదా, చప్పట్లు. క్లాప్స్ ఆర్ ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ, జిఎస్టీ కూడా లేదు. ఓకే, సో ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో బాగా జరుగుతుంది. కాబట్టి ఇంకా మీరు చప్పట్లు కొడితే నాకు కూడా కొంచెం ఏమంటారు, ఐ విల్ ఫీల్ మోర్ హ్యాపీ. సో బీ కీప్ క్లాపింగ్ అండ్ స్మైలింగ్ ఆల్వేస్. ఈరోజు ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను పిల్లలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మనం జీవితంలో తిరిగి చూస్తే ఎన్నో అవమానాలు, మోసాలు, కన్నీళ్ళు, కష్టాలను అంతు దాటి ఎవరి సహాయం, ఆధారం మరియు మద్దతు లేకుండా ఎవరు పొగిడినా పొగడకపోయినా జీవిత పోరాటాన్ని సాగించిన గాథ మీ తల్లిదండ్రులకు తెలుసు. ఆ గాథ వెనుకున్న బాధ కూడా వాళ్లకు తప్ప మరెవరికి తెలియకపోవచ్చు. వాళ్ళు దాన్ని భరించి సహించి మిమ్మల్ని ఇంత పెద్ద స్కూల్లో చదవడానికి పంపిస్తున్నారు. కాబట్టి మీరు మనస వాచ కర్మ ప్రతిదీ విద్య అనే భావనకు శ్రీకారం చుట్టాలి అని నేను విద్యార్థులతో కోరుకుంటున్నాను. ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు, అంటే నేను ఏదైతే అచీవ్ చేశానో దట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్ అనేసి, అమ్మ ఇంకా నాన్నకు వెళ్తుంది అనేసి చెప్పారు. సో అదేవిధంగా ఇక్కడ చాలామంది అమ్మలు ఇక్కడ కూర్చున్నారు. సో నేను చెప్పింది ఏంటంటే, ఎన్ని అడ్డంకులు వచ్చినా మరియు అవరోధాలు, అవదొడుకులు, కష్ట నష్టాలు వచ్చినా తల్లి మనకు ఎప్పుడు అండగా ఉంటుంది. అందుకే చెప్తాను, తల్లి మనసు పాలు లాంటిది. నీళ్లు పోసిన పల్చగుంటుంది, పంచదార పోసిన తీయగుంటుంది, పెరుగు పోసిన స్వభావం మార్చుకొని పెరుగుగా మారుతుంది, కానీ ఉప్పు పడితే మాత్రం పగిలిపోతుంది. సో పిల్లలు అమ్మతో అశ్రద్ధగా, అవమానకరంగా, అమర్యాదపూర్వకంగా మరియు అవమానపరిచే మాటలు ఎన్నడూ మాట్లాడకూడదు. ఇలా చేస్తే మాత్రం స్వయాన్న దేవుడు కూడా సహించడు. సో పిల్లలు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనేసి నేను భావిస్తున్నాను. ఒకసారి యాక్సెప్ట్ చేస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే తల్లి ఆనందం పిల్లలి యొక్క పరవశం, హర్షం, సుఖం, వినోదం, ఆనందోత్సవం మరియు ఉన్నతి, ప్రగతి, సమృద్ధిలో ఉంటుంది. అందుకే చెప్తాను, అందరికీ పున్నమి జాబిలి అందం, కానీ తల్లికి పిల్లల చిరునవ్వు అందం అని నేను చెప్పగలను. మదర్స్, మీరు కూడా ఒకవేళ ఇది యాక్సెప్ట్ చేస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో నా లైఫ్లో అమ్మ పాత్ర ఎంత ఉందో దానికంటే ఎక్కువ అనొచ్చు మా నాన్న పాత్ర ఎక్కువ ఉంది. సో తండ్రి మనసు సముద్రం అంత లోతు ఉంటే దానికి అర్థం చేసుకోవడానికి పిల్లలకు ఆకాశం అంత హృదయం ఉండాలి. అప్పుడే మీరు ఒక నిజమైన విద్యార్థులుగా అవ్వబడతారు అని నేను చెప్పగలను. సో మై మెసేజ్ టు ఆల్ ది పేరెంట్స్, ఇప్పుడు పిల్లలకి చెప్పాను, బట్ మై మెసేజ్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ దట్ మీరు ఇప్పుడు చూస్తే ఈ స్కూల్లో యూ హ్యావ్ అ వండర్ఫుల్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, అంబియన్స్ కూడా బాగుంది. మీరు చూస్తే టీచర్స్ ఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ టీచర్స్ ఉన్నారు. సో అన్నీ బాగా జరుగుతున్నాయి. కానీ పేరెంట్స్ వైపు నుంచి కూడా సపోర్ట్ ఉండాలి. మీరు మీ పిల్లలకి టైం ఇస్తే 100% అందరి పిల్లలు కూడా నాలాగా ఇంకా నా తమ్ముళ్ళలాగా అవుతారు. ఎందుకంటే చాలామంది అడుగుతారు, ఎలా అచీవ్ చేశాను ఇంత చిన్న వయసులో అంటే నేను చెప్పేది ఒకటే, పేరెంట్స్ అందరూ మా పేరెంట్స్ లాగా అయితే 100% మీ పిల్లలు కూడా నైనా ఇంకా అగస్త్యలాగా అవుతారు అనేసి నేను చెప్పగలను. బికాస్ మనం చూస్తే నేటి రోజుల్లో విద్యార్థులు అంటే మనం చూస్తే జంక్ ఫుడ్ తినడం, ఆలసత్వం మరియు అమర్యాదగా మాట్లాడడం, ఆన్లైన్ గేమ్స్ ఆడడం వంటి చెడు అలవాట్లకు ఆకర్షిస్తున్నారు. సో ఇవి మనుషులను మాయలు చేసి మురిపిస్తాయి. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రస్తుతం రోజులలో ఫోన్ పిచ్చి గజ్జిగా మారి
జీవన రహదారి తప్పుదారిపై వేగవంతమైన దశ దిశల్లో దూసుకెళ్ళి చేతికి చిప్ప కంటికి రెప్ప లేకుండా చూస్తుంది. సో అందుకే స్పెయిన్ లాంటి దేశాలు ఫోన్ బాక్స్ల మీద హెల్త్ హెజార్డ్ హెచ్చరికలు ఇస్తున్నారు. సో నేను ఫోన్ వాడకండి అని చెప్పడం లేదు, బట్ ఏదైతే స్క్రీన్ టైం ఉందో అది పిల్లలు ఒక మంచి పని గురించి యూజ్ చేయాలి, ఇంకా పేరెంట్స్ సర్విలెన్స్లో వాళ్ళు యూజ్ చేయాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. వాళ్ళకి చిన్నగా ఉన్నప్పుడు ప్రైవసీ ఇవ్వకూడదు అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. పేరెంట్స్, నేను చెప్తున్నాను, ఇది ఇప్పుడు నేను చెప్పింది ఫోన్ ఇంకా టీవీకి దూరం ఉండి ఇంకా మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా వాళ్ళకు ఒక ఫిజికల్ యాక్టివిటీలో పెడితే మాత్రం 100% వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్ అయినట్టే. సో మీరు ఒకవేళ ఇది యాక్సెప్ట్ చేస్తే ఐ వాంట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ లైఫ్లో మనం చూస్తే జీవితం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన షాక్స్ ఆషామాషిగా ఉండవు, తస్మ జాగ్రత్త. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనము అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే పరాయి వాళ్ళు కొట్టే చెంపదెబ్బ అయినా మర్చిపోగలం, కానీ మన అనుకునే వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ జీవితకాలం మర్చిపోలేము. సో నేను పుట్టినప్పుడు మా నాన్నకు బంగారం కొనమని చాలామంది చెప్పారు, అంటే ఆడపిల్ల పుట్టింది బంగారం కొనండి అని చెప్పారు. అప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా మేము బంగారం అయితే కొనము, మా పాపని బంగారంలా తీర్చిదిద్దాలి అని వాళ్ళు నిర్ణయించారు. సో ఇది నిజమైంది ఎప్పుడైతే నేను పాకిస్తాన్లో బంగారు పథకాలు గెలిచాను, సౌత్ ఏషియన్ ఛాంపియన్ అయ్యాను, మరి ఒక గోల్డెన్ గర్ల్గా పేరు తెచ్చుకున్నాను. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటా పేరెంట్స్ రోల్ ఎంత ఇంపార్టెంట్ ఒక పిల్లలు సక్సెస్ఫుల్ కావాలంటే. సో బయట వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని విలువ ఇవ్వకుండా చూడడం తప్పు. ఎందుకంటే మనం చూస్తే కష్టకాలంలో మరియు ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు, అదే కాకుండా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనకు బలమైన ఆధారంగా మన కుటుంబం వాళ్ళే ఉంటారు. అందుకే మన కుటుంబానికి ఎప్పుడు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. అండ్ మనకి అంటే పర్సనల్గా అయితే నేను తిరుమల వెంకటేశ్వర స్వామిని చాలా నమ్ముతాను, ఇంకా అందుకే చెప్తాను మీ అందరితో. అదేంటంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, వైభవం, సౌభాగ్యం మరియు ఆస్తి అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా మనకు దేవుడు ప్రసాదించిన వరాలే. సో దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పాలి, ఇంకా ఉన్న దానిపై నిర్లక్ష్యం చూపుతూ లేని దానికోసం ఆరాట పడకూడదు, ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని నేను మీ అందరితో కోరుకుంటున్నాను. And I would also like to share that, and first of all I would like to congratulate the entire team of DPS ఎందుకంటే రీసెంట్గా CBSE రిజల్ట్స్లో they have secured the 5th position in all over India. It's truly appreciated. ఇది ఎందుకు సాధ్యం అంటే అది చెప్తాను మీకు. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మనసున్న వారి దగ్గర ఉంటుంది, గర్వం దుర్భిమానం కలిగిన వారి దగ్గర ఉంటుంది, అదేవిధంగా జ్ఞానం భగవంతుడిని నమ్మిన వారి దగ్గర ఉంటుంది. సో అటువంటి మేధావులు మన DPS అధ్యాపకులు అని నేను చెప్పగలను. అండ్ లైఫ్లో మనము ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పినది ముఖ్యము. సో పిల్లలందరూ కూడా మీరు మీ తల దించుకొని మీ గురువులని చూడాలి, అప్పుడే మీ శిక్ష దీక్ష 3 పూలు 6 కాయలుగా మారి మీరు జీవితాంతం తల ఎత్తుకొనేలా తీర్చిదిద్దబడతారు. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు సే దట్ మన లైఫ్లో కష్టం ఎప్పుడు ఉండదు, సంతోషం రాకగా మానదు. కష్టాలని ధైర్యంగా ఎదుర్కోవాలి, బాధలను ఓపికగా ఓర్చుకోవాలి, అప్పుడు సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అండ్ ఎప్పుడు మనము కష్టపడి ఇంకా ఇష్టపడి పని చేయడంపై నమ్మకం ఉంచాలి, అండ్ ఎప్పుడు మనము మంచి కార్యాల్లో పాల్గొనాలి,
అప్పుడే నీ జీవితం ఒక గెలుపు పుస్తకంగా మారుతుంది అని నేను చెప్పగలను. అండ్ very one more important message I would like to share with the students is that, అండ్ పేరెంట్స్ కూడా, మీరు కూడా ఈ ఈవెంట్ అయ్యాక వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరికైతే అర్థమవుతుందో దట్ ఈస్ రియలీ గుడ్, బట్ కాకపోతే మీరు కూడా వాళ్ళతో డిస్కస్ చేయాలి. అదేంటంటే మేలు కోరేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు, ఓకే, అదేవిధంగా కీడు కోరేవాడు నిన్ను ప్రశంసిస్తాడు. నిజాయితీ పరుడిని నమ్మితే ప్రగతి, భజన సంఘానికి నమ్మితే అంతే సంగతి. సో జీవితంలో ప్రతి అడుగు జాగ్రత్తగా, శ్రద్ధతో మరియు అప్రమత్తంగా వ్యవహరించాలి. అప్పుడే మీరు జీవితంలో ఒక బాహుబలిగా ఎదుగుతారు అని నేను చెప్పగలను. సో ఫైనలీ మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ, పెద్దలు మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వాదిస్తున్నారని భావిస్తూ, మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ, ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఉదయ్ భాస్కర్ గారికి, శ్రీనివాస్ గారికి, కరుణ్దీప్ గారికి అండ్ శ్రీకాంత్ గారికి, ప్రిన్సిపల్ గారికి అండ్ ఎంటైర్ డిపిఎస్ రాజమహేంద్రవరం స్టాఫ్కి, ప్రెస్కి, మీడియాకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి నాతో గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి. ఐ కాంట్ హియర్, నాకు వినోపం లౌడర్, మైక్ తీసుకొని కిందికి రావాల్సి వస్తుంది. వన్స్ అగైన్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.